అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం, ప్రత్యర్థి పార్టీలో ఉండడానికి వీల్లేదు, తెలుగుదేశం జెండాని పీకేస్తాం అని ప్రగల్భాలు పలికి రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకుల్ని, పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి జైలుకు పంపించి సాక్షాత్తు మన అధినేత చంద్రబాబు నాయుడు గారితో సహా మరి 53 రోజులు జైల్లో పెట్టి ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిపాలన చేసడం మనందరం కూడా చూసాం. అందుకే ఈరోజు ప్రత్యర్థి పార్టీల ఓట్లు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని రాబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా కలిసి పోటీ చేసి ఈ 4 సంవత్సరాల 9 నెలలు చెత్త పరిపాలన చేసిన ఈ చెత్త సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. అందుకే 2 పార్టీల కలయిక ఈరోజు కృష్ణార్జునలాగా ఇద్దరు నాయకులు కూడా పనిచేయబోతా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.